వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభం కావడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 8 లోగో కూడా విడుదల అవ్వడంతో షోపై చర్చలు ఊపందుకున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా ఒక సీనియర్ హీరోని హౌస్లోకి తీసుకొస్తున్నాడు. మిగిలిన యంగ్ కంటెస్టెంట్స్కి మంచి చెడు చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ఒక సీనియర్ హీరోని హౌస్లోకి తీసుకొచ్చి తద్వారా షోకి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. గత బిగ్ బాస్ సీజన్ 7లో సీనియర్ హీరో కోటాలో ఒకప్పటి హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాజీ మాస్టర్ మైండ్ గేమ్తో బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం తన చుట్టూనే తిరిగేలా చేసుకున్నాడు. హౌస్ మొత్తం బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను టార్గెట్ చేస్తే శివాజీ ఒక్కడే రైతు బిడ్డకి అండగా నిలబడి హౌస్లో బయట మరోసారి నిజమైన హీరో అయ్యాడు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్కి చుక్కలు చూపించాడు. మాటలతో వారికి వరుస షాకులు ఇస్తూ జర్నీ కొనసాగించాడు. చివరగా అనుకున్న లక్ష్యం పూర్తి చేసుకుని టాప్ 3లో బయటికి వచ్చాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో సీనియర్ హీరో కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లో ఒకప్పటి హీరో వినోద్ కుమార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వినోద్ కుమార్ 1990లలో హీరోగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగారు. కన్నడ సినిమాల నుంచి వచ్చిన ఆయన చాలా వేగంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. మంచి హైటు, పర్సనాలిటీతో తెలుగు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నారు. 1990 నుంచి 97 వరకు తెలుగులో అత్యధిక సినిమాలు చేశారు. అలాంటి వినోద్ కుమార్కి 2016 నుంచి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించే వినోద్ కుమార్ బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. చూడాలి మరి బిగ్ బాస్ హౌస్లో తన జర్నీతో గత సీజన్ టాప్ కంటెస్టెంట్ అయిన శివాజీని మరిపిస్తారో లేదో. అలాగే శివాజీ, వినోద్లలో ఎవరు బాగా బిగ్ బాస్కి సరిపోతారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.